श्रीगणेशाय नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। నవగ్రహాలకు నమస్కరించుకుంటూ ఎస్ఎస్సి జే హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ నేటి గ్రహస్థితి లోపట ముందుగా నిత్య పంచాంగాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు తేదీ 7 సెప్టెంబరు 2025 ఆదివారము. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షమి, తిథి పున్నమ పూర్ణిమ, రాత్రి 11:45 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 10:47 వరకును కలదు. వర్జము ఉదయము 6:14 నుండి 7:48 వరకు కలదు. ఈరోజు ప్రత్యేకంగా మన దేశం లోపట మనకు చంద్రగ్రహణము సంభవిస్తూ ఉంటుంది. చంద్రగ్రహణం గురించి మన ఛానల్ వారు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి దాన్ని ప్రసారం చేస్తున్నారు. అయినా కూడా మరొక్కసారి గ్రహణ విశేషాలు మనం తెలుసుకుందాము. ఈరోజు చంద్రగ్రహణము రాత్రి 9:57 స్పర్శ ప్రారంభమవుతుంది. 1:27 గ్రహణము వదులుతుంది. అత్యంత మోక్షకాలాన్ని రాత్రి తెల్లవారుజామున 3:30 ఈరోజు ముఖ్యంగా భోజనాలు చేసేవారు ఆరోగ్యవంతులు మధ్యాహ్న భోజనాలు 1 వరకు ముగించుకోండి. వృద్ధులు, గర్భవతులు, పిల్లలు, చిన్నవారు ఎవరైనా ఉంటే సాయంకాలము 6 వరకు రెండవసారి భోజనాన్ని ముగించుకోండి. ఈరోజు మీరు ఏవైతే పదార్థాలు వండుతారో సాధ్యమైనంత మటుకు వాటిని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి పనులు చేయండి. ఏవైనా నిల్వ ఉండే పదార్థాలు ఉంటే వాటిపైన దర్భ దొరకని పక్షం లోపట గరికెను వేసుకొని నిల్వ ఉండే పదార్థాలను వాడుకోవచ్చు. వండిన పదార్థాలను మాత్రం వాడుకోకండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క గ్రహణము, చంద్రగ్రహణము శతభిషము, పూర్వాభద్ర, ధనిష్ట నక్షత్రాలు అంటే కుంభరాశి వారి మీద వస్తుంది కాబట్టి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు లేదా ఈ నక్షత్రం వాళ్ళు ఈరోజు చంద్రగ్రహణాన్ని సాధ్యమైనంత మటుకు చూడకూడదు. గర్భవతులు మీరు రాత్రి 8:30 నుండి విశ్రాంతి తీసుకొని పడుకోండి. మబ్బుల 4 వరకును మీ వీలు బట్టి విశ్రాంతి తీసుకోండి. ముఖ్యమైన పనులుంటే లేచి పనులు తీర్చుకొని మళ్ళీ విశ్రాంతి తీసుకోండి. ఇది ఈరోజు గ్రహణం ముఖ్యమైనటువంటి విషయం.